Get all the gadgets under one roof. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వారాహి స్కిల్స్ ఆధ్వర్యంలో వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైశ్య లైమ్లైట్ ప్రతినిధి ఇమ్మడి శివ మాట్లాడుతూ వైశ్య లైమ్లైట్ అనేది వివిధ రంగాల్లో ప్రతిభా విశిష్టతను గుర్తించే ప్రతిష్టాత్మక వేదికగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు 9 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఇక సీజన్ 10 మానేపల్లి ప్రెజెంట్స్ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2025 డిసెంబర్ 27న విజయవాడలోని ఆంధ్ర లెక్స్ వేదికగా జరుగుతోందని తెలిపారు. ఈ సీజన్ ద్వారా వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ప్రయాణం హైదరాబాద్ ను దాటి విస్తరిస్తోందని నిర్వాహకులు తెలిపారు. మహిళల నాయకత్వం, ప్రతిభ, సామాజిక సేవలను వేడుకగా జరుపుకోవాలని తమ నిబద్ధతను మరింతగా బలపరుస్తోందన్నారు. ఆర్య వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ సంబంధించి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. చాలా అద్భుతంగా మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మరి విజయవాడలో కొండ మీద కనకదుర్గమ్మ తల్లి కొండ కింద మన ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో జరగాలి అని అనుకున్నప్పుడు మరి ఉమ్మడి శివ గారు విజయవాడ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు, మన అమరావతి దగ్గర ఉంది, మన క్యాపిటల్. మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి కేటగిరీ వైజ్ లో తీసుకున్నారు. ఈ ఓటింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా ఓట్ చేయాలి అంటే ఒక నెంబర్కి ఒక ఓటు మాత్రమే. నేను నలుగురిని సెలెక్ట్ చేస్తానంటే కుదరదు. ఒక నెంబర్కి ఒక ఓట్తో కనుక తీసుకుంటే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఆ సెల్ నెంబర్. సో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు ద ఉమెన్. ఉమెన్ ఏంటంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. బట్ నిలబడ్డాక కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకి గుర్తింపు తీసుకొస్తున్న ఉమ్మడి శివ గారికి మరి మానేపల్లి వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 10th కేటగిరీ ఇక్కడ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రపంచంలో ఎవరికైనా గుర్తింపు వచ్చిందంటే అందరూ గొప్పగా ఫీల్ అవుతారు. బట్ ఆ గుర్తింపు కూడా గొప్పగా దొరికితే ఎలా ఉంటుందన్న మీమాంసలో ఉన్నప్పుడు వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఒక వేదికగా వస్తుందండి. ఈ వేదికలో గత 9 సీజన్లు హైదరాబాద్ లో జరుపుకున్నామండి. ఇది 10వ సీజన్ గొప్పగా విజయవాడలో చేసుకోబోతున్నాము. ఈ గొప్ప విషయంలో విజయవాడలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మహిళలదండి ఈ అవార్డు సీజన్. అండ్ మహిళలంటే ప్రపంచంలో ఎవరైనా గుర్తింపు ఇవ్వాల్సిందే. ఈ స్టేజ్ ఎలా వచ్చిందంటే మహిళల యొక్క సాధికారికత మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని నలుగురికి తెలియపరిచేదే వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2025 మనము 27వ తారీఖున శనివారం రోజు ఆంధ్ర లక్స్ కన్వెన్షన్ బెంచ్ సర్కిల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి. ఈ పర్టికులర్ ఈవెంట్ కి అవార్డు గ్రహీతలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ దుబాయ్ నుంచి వస్తున్నారండి. వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఈ కార్యక్రమాన్ని మిత్రుడు ఎమ్మడి శివ గారు స్టార్ట్ చేసి హైదరాబాద్లో 10 సార్లు కండక్ట్ చేసి ఈ రోజున విజయవాడ రేపు 27వ తారీఖున పెట్టడం చాలా హర్షణీయం. ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్య వైశ్యులు, వైశ్యాసు మగవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఆడవాళ్ళు ఎంటపట్టున ఉండేవాళ్ళు ఇవాళ సాఫ్ట్వేర్లు కానివ్వండి, ఇతర అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నది. దీన్ని వ్యాపార రంగం నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఎంటర్ప్రెన్యూర్స్, ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ పెంచాలి. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు వ్యాపారాలు చేయాలి. నలుగురు కూడా ఇంటికి పరిమితం కాకుండా, మహిళ ఇంటికి పరిమితం కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ మొదలవుతుంది. ఈ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అనేది గత 9 సీజన్లుగా హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఈ అవార్డ్స్ ఏంటంటే హైదరాబాద్లోనే పెడుతున్నారు, ఎందుకు మీరు వేరే రాష్ట్రాల్లో వేరే చోట్ల పెట్టరా అన్నారు. సో ఫస్ట్ ప్రయోగంగా అండ్ 10th సీజన్ ఈసారి యూనిక్గా చేయాలని ఆంధ్రాని ఎంచుకోవడం, విజయవాడలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. దీనికి మంచి స్పందన వచ్చింది మాకు. ఓటింగ్ రూపేణా కానీ ఇక్కడ ఉన్న మహిళల నుంచి కానీ మీరు విజయవాడలో పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పని అన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని మహిళలు చాలా బాగా ఉపయోగించుకున్నారు. వాళ్ళ యొక్క అంటే ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే జనాలందరికీ, పబ్లిక్ తెలియని వాళ్ళకి కూడా తెలియజేసేటట్టుగా వాళ్ళు ఓటింగ్ గ్యాదరింగ్ కానీ చాలా బాగా జరిగింది. మంచి కోఆపరేషన్ అందించారు ఇక్కడ. అండ్ అలాగే వారాహి సిల్స్ వాళ్ళు కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేయడానికి సపోర్ట్ని అందించారు, ఇక్కడ ఉమెన్స్ కానీ అందరూ. సో ఈ కార్యక్రమాన్ని 27వ తారీఖు నాడు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అండ్ దాంతోపాటుగా మీ పత్రికా విలేకరులు అందరూ కూడా పాల్గొని మా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము.